పరాక్రమం బండి సరోజ్ కుమార్ నిజంగా చాలా బాగా ఉందన్న సినిమా గురించి పక్కన పెడితే కష్టపడ్డాడు, మామూలు కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్. నిజంగా యూట్యూబ్ స్థాయి నుంచి ఇంత థియేటర్ స్థాయికి తీసుకొచ్చినంటే మామూలు కష్టం కాదు. సినిమా కూడా చాలా బాగుందన్న. ఎన్ని క్యారెక్టర్స్ అన్న తన క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఫాదర్ క్యారెక్టర్ హీరోగా నిజంగా అమాయకుడు ఎవ్రీథింగ్ చాలా బాగా చేశాడు. సూపర్. నిజంగా ఒక యూట్యూబ్ నుంచి ఇంత స్థాయికి వస్తాను ఎవరు ఎక్స్పెక్టెడ్. మనం స్టెప్ బై ఎదుర్కొంటూ వచ్చాడు. నిజంగా బండి సరోజ్ అన్న నువ్వు తోపన నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం చాలా బాగుంది. నిజంగా లవ్ ట్రాక్ కూడా అద్భుతమైన లవ్ ట్రాక్ అనమాట. అసలు ఎవరు ఊహించలేరు. కానీ ఈ సినిమాకి సంబంధించి అన్ని కేటగిరీలు ఉన్నాయంటే ఒక లవ్ ట్రాక్ ఉంది. ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది, ఆ నాటకాల గురించి కూడా. అంటే నాటకాలు ఎలా అంటే మనకు తెలియదు, ఎప్పుడో విన్నాం చూసినాం. కానీ స్టేజ్ నాటకాలు అని ఉంటాయి. ఆ నాటకాల గురించి కూడా ఒక అద్భుతంగా తీసుకొచ్చారు. ఎవ్రీవన్ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం వేరే లెవెల్ గా చూపించారు. అసలు మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. సొసైటీలో అదే అంటే లాస్ట్ టైం చూసుకుంటే బండి సరోజ్ కుమార్ అన్న గురించి చెప్పాలంటే ఒకటే అంటే వల్గారిటీ తోటి అంటే డైలాగ్స్ ఉండేవి. ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఒక్క వల్గారిటీ డైలాగ్ లేకుంటే ఒక అద్భుతమైన, అలాగే ఉమెన్స్ గురించి కూడా రెస్పెక్టబుల్ గా చెప్పడం ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఇందులో ప్రతి ఒక్కరికి అంటే లేడీస్కి ఎలా ఇల్లు ఇవ్వాలి, ఎంతవరకు ఏంటి అనేది కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఒకవేళ అమ్మాయి మనం మోసం చేసినా కూడా పాజిటివ్గా తీసుకొని అంటే ఎక్కడ కూడా అంటే చిన్నతనం లేకుండా ఒక అద్భుతంగా తీసుకొచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది భయ్య. నిజంగా క్లైమాక్స్ కూడా ఆ ఫైట్స్ కానీ అసలు క్రికెట్ మ్యాచ్ కానీ అసలు ఒక ఊర్లో నిజంగా 2 గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూపులకు సంబంధించి అదే కులమత భేదాల గురించి కానీ ఒక అద్భుతమైన లైన్ అనమాట. బాగుంది, చాలా బాగుంది అన్న అసలు.